నమస్తే రజిత్ గారు. నమస్తే జయ. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఒక ఏజ్లోకి వెళ్ళిపోయాము అనుకున్నాక భర్తలు భార్యల్ని అవాయిడ్ చేసేస్తున్నారు. నాకు టైం ఇవ్వట్లేదు. ఇదేమో చిన్న ఏజ్లో చూస్తాం, కొత్తగా పెళ్ళైన పిల్లలు నాకు అస్సలు టైం ఇవ్వట్లేదు, నాతో ఉండట్లేదు, నాతో స్పెండ్ చేయట్లేదని. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారనే కంప్లైంట్ భార్యల వైపు నుంచి కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు కూడా చాలా కేసెస్ని ఇలాంటివి హ్యాండిల్ చేస్తూ ఉంటుంటారు కదా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నామా, క్యాన్ వి రీక్రియేట్ ఎవ్రీ వీక్ ఒక 30 to 35 minutes ఒక రూల్ చెప్తాను నేను మీకు. 1:5. ఏంటి ఆ రూల్ అంటే, 1 క్రిటిసైజ్, ఖచ్చితంగా కరెక్షన్స్ ఉంటాయి. తప్పు చేస్తుంటాం, నేను హస్బెండ్ చేస్తాడు, వైఫ్ చేస్తుంది. ఆ కరెక్షన్ని చేసే ముందు 5 అప్రిషియేషన్స్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటేదో చేయలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ వచ్చి డైరెక్ట్గా అదే చేస్తే, ఇన్ని చేశాను నేను, ఇది ఒక్కటే కనిపించిందా అని గొడవకు చీర పెట్టేసి లొల్లి స్టార్ట్. నేనేం చెప్తాను దానికి ముందు, నువ్వు అరే బా అసలు చాలా కష్టపడుతున్నావు, నువ్వు కోర్స్ బాగా డిజైన్ చేస్తున్నావు, నీ ఇంత బాధ పెట్టుకొని నువ్వు అన్స్టాపబుల్ షీ అని ఇట్లా ఒక కోర్స్ అసలు నేను ప్రౌడ్ ఆఫ్ యూరా, నువ్వు యోగా కూడా చేస్తున్నావు, సరే నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు, ఏడోకు, ఇంకేం చేద్దాం, ఇలా మాట్లాడి దాని తర్వాత నన్ను కరెక్ట్ చేశాడు. నేను వింటానా విననా? 100% ఖచ్చితంగా వినాల్సిందే. ఇలా ఫస్ట్ దిస్ ఇస్ కాల్డ్ కరేలా మెథడ్. అంటే లైక్ నీకు ఏది చేదుది చెప్పాలి అంటే ఫస్ట్ స్వీట్ది చెప్పాలి. సో కరేలా శాండ్విచ్, యాక్సెప్టెన్స్, ఇటు మంచిది, మధ్యలో నువ్వు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్, కరేలా శాండ్విచ్. సూపర్.